శ్రీమాతృగురుభ్యాం సభాయే నమః. గురుభ్యాం సభాయే నమః. పవిత్రమైన అష్టాదశ పురాణ కార్యక్రమాలలో 10వ పురాణం మత్స్య పురాణాన్ని మనం ముచ్చటించుకుంటున్నాం. అందులో భాగంగా ఇక్ష్వాకు వంశ సంభవులైనటువంటి మహాత్ముల యొక్క చరిత్రని సౌనకాది మహర్షులకి సూత మహర్షి వివరిస్తున్నాడు. సాక్షాత్తు మత్స్య అవతారంలో ఉన్న భగవంతుడు వాసుదేవుడు మనువుకి చెబుతున్నాడు, ఇక్ష్వాకు వంశంలో దిలీపుడు అని పేరు కలిగినటువంటి రాజుగారు వశిష్ఠుడి ఆజ్ఞ ప్రకారంగా నందిని ధేనువుని సేవించి ఆ నందిని దేవి అనుగ్రహంతో రఘువు అనే మహారాజుని కుమారుణ్ణి కన్నాడు. కుమారోదయం అయ్యవడం, తర్వాత ఇంద్రుడి వజ్రాయుధం దెబ్బతిని కూడా ఆయన బ్రతకడం ఇత్యాది విశేషాలన్నీ కూడా మనం నిన్నటి రోజు చెప్పుకున్నాం. అయిపోయాక ఆయన్నే పట్టాభిషిక్తుడిని కూడా చేశాడు. ఆయన పట్టాభిషేకం అయిన తర్వాత విశ్వజిత్ యాగం చేసి తన భార్య తాను కట్టుకున్న గుడ్డ తప్ప తక్కినవన్నీ దానం చేసేట్టు ఎంత చిత్రమైన వాడో చూడండి. ఆయన దాతలంటే అలాంటి వాళ్ళు మహాత్ములు. ఒక ఆయన జీవితంలో ఎప్పుడు ఎవడికొక్క 10 పైసలు దానం చేయని ఒక పరమ లోభి, కోటీశ్వరుడు, ఐశ్వర్యవంతుడు. పెళ్ళం చాలా ఉత్తమురాలు, ఆవిడకి దాతృత్వం అంటే అభిమానం, దానం చేయాలని ఎప్పుడూ కోరేది. ఈ మొగుడు మట్టుకి లోభి, చచ్చినా ఎవడికి ₹1 ఇవ్వలేడు వాడి చేతితోడు. చూస్తూ ఒకడు ఇచ్చినా 100 రోజులు ఏడుస్తాడు వాడు ఇచ్చి. అటువంటి లోభి వాడు ఒకనాడు ఇలా సంక్రాంతి వచ్చింది, మధ్యాహ్నం పూట కడుపు నిండా పిండి వంటలతో పాయసంతో వేడివేడి పదార్థాలతో భోజనం చేస్తున్నట్ట. ఓ ముష్టివాడు వచ్చి గుమ్మం తట్టాడు, బాబు ఆకలితో చచ్చిపోతున్నాను భిక్షాందేహని. ఈ మొగుడు చూస్తూ ఉండగా ఎవరికైనా పెట్టింది ఆవిడ చంపేస్తాడు. అందుకని ఆ మొగుడికే చూసింది, ఏమన్నా ముష్టాడు అంత దీనంగా ఏడుస్తున్నాడు, ₹1 ఇమ్మంటాడేమో, పోనీ ఒక గారి పెట్టమంటాడేమో, ఏదో ఒకటి పెట్టమంటాడేమో అని చూస్తుంది మొగుడికేసి. వాడేం లెక్క లేకుండా శుభ్రంగా పాయసం నాక్కు తింటున్నాడు, పిండి వంటలు తింటున్నాడు. మళ్ళీ బయటోడు చచ్చిపోతున్నానమ్మా ఒక్క అన్నం ముద్ద పెట్టండి బాబోయ్ అంటూనే ఉన్నట్టు వాడు 3 సార్లు అరిచాడు, 4 సార్లు అరిచాడు. ఈవిడ ప్రాణం గిరగలలాడుతోంది. ఈ దౌర్భాగ్యుడైన మొగుడికి అన్నం వడ్డించలేకపోతుంది, అవతల వాడి ఏడుపు చూడలేకపోతుంది, వాడికి పెట్టలేదు, పెడితే వీడు చంపుతాడు. అది చాలా దుర్భర స్థితి ఆవిడికి. ఏ పరిస్థితుల్లో ఉన్నా అన్నం తింటూ ఉన్నా సరే ఆకలికి చచ్చిపోతున్నానంటే ముందు వాడికి పెట్టకుండా వీడు అన్నం ఎలా తినగలుగుతాడు? అలా తింటే పురుగులు తిన్నవాడితో సమానం అన్నారు. ఆకలికి చచ్చిపోతున్నానని గుమ్మానికి ఒకడు వచ్చి ఏడుస్తూ ఉంటే వాడికి అన్నం పెట్టకుండా మనం తినగలమా? అలా అన్నం తింటూ ఉంటే కొంతమంది భోజనాలు అవుతున్నాయి ఎవరికి ఏం పెట్టకూడదంటారు. మహాపాపం అనమాట అలా అనడం. నీ భోజనం మానేసి వాడికి పెట్టమని శాస్త్రం. నువ్వు తినడం కాదు, వాడు ఆకలో అంటున్నాడు, అన్నం అడిగాడు, వాడు ఏమో అడగల, ఒక్క ముద్ద పెడితే నీకేం అయ్యేది లేదు. ఈవిడి పరిస్థితిది. అప్పుడు చివరికి ఆవిడ అందుట, చద్దికూడు తింటున్నాడు మా ఆయన, దయచేసి ఏమనుకోకుండా వెళ్ళినానైనా నన్ను క్షమించు అందుట. వాడు వేడివేడి పిండి వంటలు తింటూ అంటే, చద్దికూడు తింటున్నాడు మా ఆయన. బయట ముష్టివాడు ఒక క్షణం ఆగిపోయాడు. ఈవిడ వచ్చేదాకా అక్కడే ఉన్నాడు, వాడు చచ్చే స్థితిలో ఉన్నాడు వాడు, అయినా ఆగేట. ఈవిడ ఆకులు బయట వేయడానికి రాగానే, అమ్మ మీ ఇంట్లోంచి వేడివేడి పోపుల వాసన వచ్చింది, సెగలు పొగలు కక్కుతున్న పాయసం గుమగుమలు వచ్చాయి, నాకు విషయం అర్థమైంది. కానీ ఎందుకు ఆగానంటే చచ్చే స్థితిలో ఇంకో ఇంటికి కూడా వెళ్లకుండా ఒక్క విషయం అడిగి పెడదామని. నువ్వు చాలా గొప్పదానివి అని నాకు తెలుసు. మీ ఆయన వేడివేడి పదార్థాలతో భోజనం చేస్తుంటే చద్దికూడు తింటున్నాడని ఎందుకు అబద్ధవాడు? ఎప్పుడు అబద్ధవాడవు కదా. ఇంత పూర్వం ఎరుగునావిడ ఆవిడ గొప్పతనం. మొగుళ్ళు లేకుండా చూసి దానం చేయడం తెలుసు, అందుకని అడిగట్టు కావాలని.
ఎందుకు సద్దన్నం తింటున్నాడని అబద్ధం ఆడావు అని అడిగితే మా ఆయన తినే సద్దన్నమే ఎప్పటికి కూడా అందిట ఆవిడ. మళ్ళీ అదే మాట అన్నాడు ఆయన. అవునమ్మా, సద్దన్నమే తింటున్నాడు అందిట ముష్టాడుతో. నాకు నీ మాట అర్థం కావటం లేదు, వివరంగా చెప్పు తల్లి అన్నట్టు ముష్టివాడు. ఏం లేదు, సద్ది అంటే ఏమిటి? చాలాసేపటి క్రితం జరిగి వండినటువంటి అన్నం చల్లారిపోతే దాన్ని సద్ది అంటాం. రాత్రి అన్నం పొద్దున తింటే సద్ది అన్నం. మా ఆయన సద్ది కూడా తింటాడంటే కిందటి జన్మలో చేసిన పుణ్యం తాలూకు అన్నం ఇప్పుడు తింటాడు, ఆ ఫలితం. అంచేత కిందటి జన్మలో చేసిన పుణ్యం ఇవాళ ఈ పిండి వంటల రూపంలో, ఈ ధనం రూపంలో వచ్చింది. అంటే కిందటి జన్మ వంటకం ఈ జన్మకి ఏమవుతుంది? సద్ది భోజనం అంటే అది. అన్నం అయితే రాత్రి వండితే పొద్దునకి సద్ది అన్నం అంటాం. కిందటి జన్మలో చేసిన పుణ్యం వల్ల ఈ జన్మలో వచ్చిన సంపదలు కూడా సద్ది సంపదలు అంటారు. ఈ జన్మలో కూడా చేస్తే వచ్చే జన్మలో వస్తాయి. కిందటి జన్మ సద్ది భోజనం ఇప్పుడు తింటున్నాడు, ఈ జన్మలో చెయ్యడు, వచ్చే జన్మలో ఈ సద్దన్నం ఉండదు. అప్పుడు వాడు రోడ్డు మీద నీ స్థానంలోకి వచ్చి అమ్మా చచ్చిపోతానని గుమ్మం దగ్గరకు వస్తాడు. గుమ్మం దగ్గరకు వచ్చిన ముష్టివాడు, బాబు చచ్చి అన్నం పెట్టమని ఎందుకు అడుగుతున్నాడు తెలుసా? భవతీ భిక్షాందేహి అనే ఒక్క ముక్కలో చాలా గొప్ప అర్థం ఉంది. వెర్రిపీనుగా ఎవరికీ పెట్టలేదు నేను, అందుకే భవతీ భిక్షాందేహాన్ని నేను అడుక్కుంటున్నాను. ఇప్పుడు ఈ జన్మలో నువ్వు పెట్టవనుకో, వచ్చే జన్మలో ఈ గేట్ కీపర్ దగ్గరికి వచ్చే పోస్ట్ నీదవుతుంది, అప్పుడు నువ్వు ఇదే పరిస్థితిలో ఉంటావు సుమా, జాగ్రత్త అని వాడు మనం హెచ్చరిస్తున్నాడు. మనం అనుకుంటాం, ఆహా నేనేదో గొప్పవాడిని, నా గొప్ప కృషితో సంపాదించామని. మన కృషి ఏమీ లేదు. మనం పూర్వజన్మలో ఎప్పుడో చేసిన పుణ్యం ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు కూడా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. ఈ లోపల మొగుడు విన్నాడు, చేయగడుక్కుంటున్నవాడు వెర్రెక్కిపోయింది. వాడు ఒళ్ళంతా తేళ్ళు జేర్లు పైకినట్టయింది. మా ఆవిడ సద్దన్నం అంటే నిర్వికారంగా భోజనం చేశారు, కానీ ఈ సద్దన్నం వెనక అతను ఎంత ఉందో అనుకుని వెంటనే ఆ ముష్టాన్ని పిలిచి లోపలికి కూర్చోబెట్టి పిండి వంటలతో భోజనం పెట్టేటవాడు. బుర్ర మారింది కాబట్టి ఏమీ ఎక్కని వాడిని ఎవడో ఏం చేయలేడు అనుకోండి. అలాగా నిరంతర పురాణ శ్రవణాదుల వల్ల లాభం ఏమిటంటే అనేకమైన జ్ఞానాలు కలుగుతాయి. ఏ జన్మలోనో ఏదో చేసుకున్న పుణ్యమే ఈ జన్మలో అఖండ ఐశ్వర్యాదులు అని గ్రహించి రఘుమహారాజు గారు తాను మరియు తనదు దార కట్టిన 2 పొట్టములను దక్కా, తాను తన భార్య కట్టుకున్న ఆ బట్టలు మాత్రం ఇవ్వడానికి వీల్లేదు, బాగుండదు, ప్రజల కోసం, అంతకంటే లేదు. ఆ కట్టుబట్టలు తప్ప తక్కినవన్నీ దానం చేసేసారంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళండి? 10 పైసలు చేతులు చెయ్యడితే అవి బాబోయ్ తీసేసరికి తన ప్రాణం తాక్కొచ్చేస్తుంది మనకి. కాలప్రభావం, కర్మప్రభావం. అందుకే నేను తరచూ అంటూ ఉంటాను, వెర్రి పీనుగుల్లారా, అస్సలు ధర్మం చెయ్యని లోభివాడు జీవితంలో ఒక్కసారి ధర్మం చేస్తాడు, కాలధర్మం మాత్రం చేసి తీరుతాడు. వాడికి ఏ ధర్మం చేసినా చెప్పినా ఆ ధర్మం మాత్రం అందరికీ తప్పదు కొంచెం. అటువంటి రఘుమహారాజు గారి దగ్గరికి పరతంతు మహర్షి యొక్క శిష్యుడు కౌత్సుడు వచ్చాడు. నిన్న ఆ విషయం చెప్పుకున్నాం కూడా. వచ్చి రాగానే రఘుమహారాజు గారు కాళ్ళు కడగడానికి మట్టి మూకుడు తీసుకొచ్చి మట్టి చెంబుతో నీళ్లు పట్టుకొచ్చి ఆ కొండతోటి కాళ్ళ మీద నీళ్లు పోసి కడిగి ఆ నీళ్లు మీరు ఎత్తువే చల్లుకోగానే ఈ కౌత్సుడు నీరు గారిపోయాట. మహారాజా ఆశీర్వచనం వెళ్ళొస్తానన్నట్ట. అదేంటండి మీరు ఇక్కడ దాకా వచ్చి నన్ను ఏం అడగకుండా వెళ్ళొస్తానంటారు ఆశీర్వచనం ఇచ్చి? మహాత్ములు ఎందుకు వచ్చారో చెప్పండి అంటే, ఏమి చెప్పమంటావయ్యా, నిన్ను చూడగానే ఇక నేనేం చెప్పలేను అన్నాడే. ఏం చెప్పకుండా వెళ్ళిపోతానంటే ఎలా స్వామి? అలా కాదు కదా, నాగేహంబునకు వచ్చి నన్నే మీ కోరక మరలిపోవుట నీకు మానవకుడా పాడి కాదయ్యా. ఓ మానవకోత్తమ అంటే ఓ బ్రహ్మచారి, ఇంతవరకు విద్యాభ్యాసంలో బ్రహ్మచర్య దీక్షతో కఠోర నిష్టతో చదువుకున్న పండితుడివి, తొలిసారి విద్య పూర్తయ్యాక నా దగ్గరకు వచ్చావు, అందులో మామూలు ఋషి శిష్యుడిగా జ్ఞాని సకల పురాణ ఇతిహాస కోవిదుడైనటువంటి పరతంతు ముని యొక్క శిష్యుడివి. 18 పురాణాలు చదువుకొని మామూలు పండితుడిని చూచి సరస్వతీదేవి వణికిపోతుందట. ఎందుకనంటే పురాణ జ్ఞానం లేకుండా వీడు మామూలు శాస్త్రాలతో వ్యాఖ్యానం చేస్తే ఆ వ్యాఖ్య వల్ల వేదాలకు ఎక్కడ దెబ్బ తగులుతుందో అని. మత్స్యపురాణంలో మొదట్లో కూడా చెప్పుకున్నాంగా మనం,
పురాణం సర్వశాస్త్రాణం ప్రథమం బ్రహ్మణా స్మృతం అనంతరంచ వక్తిరేభ్యో వేదాస్తస్య వినిర్గతా. అన్నిటికంటే ముందు పురాణాలు బ్రహ్మగారి నోట్లోంచి బయటకు వచ్చాయి, తర్వాత ముఖాల నుంచి వేదాలు వాటంతటవే వెలువడ్డాయి. అందువల్ల పురాణాలు చదవకుండా వేదాలకి భాష్యం చెబితే అలా పురాణ జ్ఞానం లేని వేద భాష్యం చెప్పేవాడిని చూచి వీడు నన్ను పాడు చేస్తాడేమో అని సరస్వతి, జ్ఞాన సరస్వతి బాధపడుతుందట. అంచేత అంతటి పాండిత్యం సమస్తాలు చదువుకున్నటువంటి పుణ్యాత్ముడైన పరతంతుముని శిష్యుడివి చెప్పమని అడిగితే ఏం చెప్పమంటారండి? గురువు గారి దగ్గర విద్య నేర్చుకున్నాక దక్షిణ ఇమ్మని ఆయన నన్ను కోరకపోయినా తిన్నగా ఉండక దక్షిణ కోరుకోండి అన్నాను. నాకు వద్దు దక్షిణ, నీ కృపే, నీవు చక్కగా 10 మందికి విద్య పంచిపెట్టడమే నీ వినయమే నాకు దక్షిణ అన్నాడు మా గురువు. వినలేదు. మీకు ఏదో ఒకటి ఇచ్చుకుంటానండి తీసుకోండి అని తెగ బతిమాలాడు ఆయన. అప్పుడు బతిమాలితే మా గురువు గారికి ఆగ్రహం కలిగి, వద్దురా దక్షిణ అంటే పదే పదే దక్షిణ ఇస్తానంటున్నావు, అయితే 14 కోట్ల బంగారు కాసులు ఇయ్యి అన్నాడు మా గురువు గారు. 14 కోట్లు అనగానే నాకు హార్ట్ అటాక్ వచ్చింది. అయితే అదృష్టవశాత్తు గవర్నమెంట్ హాస్పిటల్కి కార్డియాలజిస్టులకి ఆ రోజు సెలవు అవ్వడం వల్ల నాకు గుండెపోటు వచ్చి అక్కడ జాయిన్ అవ్వలా. సరే ఎలా తెద్దామా 14 కోట్లు అనుకుంటూ ఉంటే మహాత్ములైన ఋషులు నారదాదులు నీవు దాతమని చెప్పగా విని నిన్ను అడుగుదామని 14 crores కోసం నీ దగ్గరకు వస్తే నువ్వు రాగా అనే బంగార పళ్ళెంతో స్వాగతం చెబుతావు అనుకుంటే మట్టి మూకుడును మట్టి చెంబు పట్టుకొచ్చావు. ఒట్టి చేతులతో ఉన్న నీ దగ్గరకు వస్తే నేను పట్టుకెళ్ళేదేముంది? 14 కోట్ల చింకి కోట్ల, అందుకే పోతానన్నాను. భలేవాడు అయ్యా, నా దగ్గరకు వచ్చాక నీలాంటి పండితోత్తముడు ఒట్టినే వెళ్ళకూడదు, అలాగని నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేని మాట నిజమే, అయినా సరే ఏది ఏమైనా నీకు ఇవ్వాలి, ఈ రాత్రికి ఉండమని ఆయన అట్టే పెట్టి ఆలోచించాడు. భూలోకములో ఇంకా ఎవ్వడూ పన్ను కట్టలేని స్థితి, సామంతరాజులందరినీ ముందే వాయించి పారేశాం. ప్రజలకి దానం చెయ్యాలి కానీ వాళ్ళ దగ్గర కొత్త పన్నులు వేసి తీసుకునే సంప్రదాయం ఆయన దగ్గర లేదు. ప్రజలను దోచుకోవడం, అడుగడుక్కి టోల్ గేట్ పెట్టి ప్రజల యొక్క సొమ్ములన్నీ కొల్లగొట్టడం, ఇవన్నీ ఆ రోజుల్లో ఎరగరు. ప్రభుత్వం పేరు పెట్టి ప్రజల్ని ఎలా కొల్లగొట్టాలి, ప్రజాప్రభుత్వం నేతి బీరకాయలో నెయ్యి వంటిది, ఇలాంటి సూత్రాలు పాపం ఆనాటి మహాప్రభువులకు తెలియదు. ప్రజలకు ఇవ్వడమే తప్ప ప్రజలు కొల్లగొట్టడం ఎరగని పుణ్యాత్ములు వాడు. అందువల్ల ఏం చేయాలో తెలియలేదు ఆయనకి. ఇంక ఇలా కాదనుకుని ఈ సృష్టిలో భూమండలం మీద ఉన్న వాళ్ళతో లాభం లేదు, కుబేరుడి మీదకే దండయాత్ర పోదాం అనుకున్నట్టు. కుబేరుడు అంటే మరి ఏకంగా వెంకటేశ్వర స్వామికే 14 కోట్లు అప్పించినవాడు, డబ్బుంటే ఆయన దగ్గరే ఉంది. ఇదే రేపు పొద్దున్నే కుబేరుడి మీదకి దండయాత్రకి అని సారథిని పొద్దున్నే రథం సిద్ధం చేయి, ఉత్తర దిక్కుకి మన ప్రయాణం అన్నట్ట. ఈలోపు నారదుడు వెళ్ళి కుబేరా రేపు ఉదయం వచ్చిందంటే నీకు ఒక పెద్ద ప్రమాదం వస్తోంది సుమా అన్నట్టు. ఏమిటేవో సునామీయా అన్నాడు. సునామీలు బినామీలు నీ లోకంలో ఉండవు, అవి స్వాములను అరెస్ట్ చేసే దేశాలకిన్ని, బౌద్ధ భిక్షువుల్ని చంపే దేశాలకిన్ని. మీరు చూడండి, సునామీ అని మీరు అనుకుంటున్నారు. ఇండోనేషియాలో 300 మంది బౌద్ధ భిక్షువులు ఓచుకోత కోసేశారు 1.5 ఏళ్ల క్రితం. అక్కడే వచ్చింది సునామీ, సర్వనాశనం అయిపోయింది. అండమాన్ నికోబార్ దీవుల్లో హైందవ మతాన్ని ధ్వంసం చేసి క్రిస్టియానిటీ వ్యాపింపజేశారు, అక్కడ సర్వనాశనం అయిపోయింది. తమిళనాడులో స్వాముల్ని, కంచి స్వాముల్ని తీసుకెళ్ళి అన్యాయంగా అరెస్ట్ చేసి పారేశారు, క్షౌరం అయిపోయింది అక్కడ. ఎక్కడ భగవంతుడి యొక్క భక్తులకి అన్యాయం చేస్తున్నారో అక్కడికి మాత్రమే వెడుతుంది సముద్రం. మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నా వెళ్ళదు, పుణ్యాత్ముల దగ్గరికి ఎందుకు వెడుతుంది? ఏలూరుకి ఎందుకు రావట్లా? చక్కగా పాత శివాలయంలో సమయానికి అర్చన చేసేటటువంటి పుణ్యాత్ములే అర్చకులు, పక్కన సరస్వతీదేవి, ఈ పక్కన షిరిడి సాయిబాబా వారు, ఆ పక్కనేమో అయ్యప్ప స్వామి వారు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ నిత్యం పురాణాదులు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి ఇక్కడికి ఎందుకు వస్తుంది సునామీ కానీ, ఆకాశం నుంచి తుఫాను కానీ? మీరు ఎప్పుడున్నా చూడండి, రాదు ఇక్కడ. ఈ కార్యక్రమాలు సాగినంతకాలం వస్తే ఒట్టు వేదవ్యాసుడు శాస్త్రాలే లేవు అప్పటిక. తెలిసినా మీకు? ఎవడైనా ధర్మాన్ని కనీసం కొంతమంది, అందరూ ధర్మాత్ములు ఈ సృష్టిలో ఎప్పుడూ ఉండరు, అందరూ ధర్మాత్ములే ఉంటే ఈ లోకం ఇలా ఎందుకు ఉంటుంది కనుక కలియుగం. కానీ ప్రధానంగా మన ఊళ్ళో చూడండి మీరు,
ఎన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎన్ని యాత్రలు చేస్తున్నాం మనం, ఎన్ని చోట్లకి వెడుతున్నాం. మాటల ఈ సృష్టిలో ఎక్కడా లేని విశేషాలని ఇక్కడే ఉంటున్నాయి. అటువంటి చోట్లకి అల్పంగా ఉంటాయి ఆపదలు, ఏమైనా ఉన్నా చాలా క్లుప్తంగా ఉంటాయి. అందుకే ఒక్కోసారి తుఫాను వచ్చి అంతా గుట్టుబి గుడి కాస్త ఏరియాని తాక్కుండా పోతుంది చూడండి మీకు. అదే రహస్యం. మరి అందువల్ల చాలా ప్రమాదాలన్నీ కేవలం మన ఆచరణ వల్ల తెచ్చుకుంటూ ఉంటాం. అలాంటి ఆచరణలు నేనేం చేయలేదు కదా, దురాచరణ నాకేమిటి ప్రమాదం నారదా అన్నాడు కుబేరుడు. నువ్వు దురాచరణ చేయలేదు కానీ లోకంలో ఒక ఉత్తమ కార్యక్రమం చేయడానికి రఘుమహారాజు గారు, సూర్యవంశపు మహారాజు గారు, ఆయన తరలి వస్తున్నాడు దండయాత్రకి. ఆయనకి డబ్బు అవసరమైంది, 14 కోట్లు అవసరమైంది. అందుకని యుద్ధానికి వస్తున్నాడు. ఆయనతో యుద్ధం చేయడం అంటే నీ వల్ల కాదని నీకు తెలుసు. ఏం చేద్దంటే ఆయన దగ్గర దివ్య శస్త్రాలు అస్త్రాలు ఉన్నాయి. యజ్ఞం చేసినప్పుడు యజ్ఞంలోంచి ఒక దివ్య రథం వచ్చిందిట, ఆయనకి ఒక దివ్య కవచం వచ్చిందిట, దివ్య కిరీటం ఉందిట, దివ్య కోదండం ఉంది, అక్షయ తూణీరాలు అంటే ఎప్పుడు 4 బాణాలే ఉంటాయి. ఎన్ని బాణాలు వేసినా మళ్ళీ 4 ఉంటాయి. ఇందులో బాణాలు పెట్టుకునే పొది ఉంటుంది, అమ్ముల పొది అంటారు ఈ చేతికి భుజానికి. అందులో 4 బాణాలే ఉంటాయట. కానీ ఒక బాణం దిగానే మళ్ళీ ఇంకో బాణం రెడీగా ఉంటుందిట. ఎంత సుఖం! అలాగే కొన్ని కొన్ని వరాలు ఉంటాయి. జేబులో ఎప్పుడు 10 బంగారు కాసులతో వెళ్ళేవాటి పూర్వం ఒక సన్యాసి. ఎక్కడికి వెళ్ళినా 10 కాసులు ఒక కాసు ఖర్చు పెట్టగానే మళ్ళీ 10వ కాసు రెడీగా ఉండేదిట. ఎప్పుడు ఆ 10 కాసులే ఉండేవిట. ఆ వరం ఉంటే బాగుండు, మేము కూడా హాయిగా. ఎందుకు వచ్చింది ఇండేసి నోట్లు 10 రూపాయలతో పోదు అనుకుంటున్నారు మీరు. మీరు అంత పుణ్యం చేసుకుంటే గ్యారంటీ పుణ్యం కొద్దీ పురుషుడు అన్నారు. అలాంటి పుణ్యమైన అక్షయ తూణీరాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆ రఘు దండయాత్రకు వస్తే ఏమవుతుందో నీవు ఆలోచించుకో అన్నట్ట. హడిలిపోయాడు కుబేరుడు. వెంటనే రాత్రికి రాత్రి బయలుదేరి పొద్దున్న ఆయన దండయాత్రకి రాకుండానే రఘు మహారాజు గారి కోశాగారం ఉంటుందిగా, ధనాగారం నిండా బంగారు వర్షం కురిపించేశాట. పొద్దున్నే కోశాధికారులు పరిగెత్తుకొచ్చారు. మహారాజా చాలా చిత్రంగా ఉందండి, మీరు దండయాత్రకి వెడతానంటున్నారు, ఎక్కడికోను మన కోశాగారం నిండా బంగారం కుప్ప తెప్పల కింద వచ్చి పడిపోయిందండి అన్నారట. ఈయన మతిపోయి చూశాడు. నారదుడు వచ్చి చెప్పాట, కుబేరుడు నువ్వు వస్తున్నావు యుద్ధానికంటే హడిలిపోయి ముందే నింపేశాడని. మహాత్ముడు కుబేరుడు, ఆయన కరుణ, ఆయన నమస్కరించాడు. గర్వం అనుకోలేన, నా పరాక్రమంతో నేను వెడదామంటే హడిలిపోయాడు వాడంతా అన్నాడంటే మళ్ళీ మామూలు అయిపోతాడు ఆయన. మూషికో భవ అని పునర్మూషికో భవ అవుతాడు. అందుకని వెంటనే వినయంగా కుబేరుడికి నమస్కరించి ఆ ధనాగారానికి పూజ చేసి లెక్క పెడితే 14 కోట్ల కోసం ఆయన పెడితే 28 కోట్ల బంగారు కాసులు ఇచ్చాట. శిష్యుణ్ణి, పరతంతు శిష్యుణ్ణి కౌత్సుని పిలిచాడు. విప్రాయ ప్రకటౌరతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య నిధే. మహాత్మా, ఓ విప్రుడ, ప్రకటౌరతాయ నిత్యము ప్రకటింపబడిన వ్రతం కలవాడి, అంటే అంత వ్రతానుష్ఠానం చేస్తాడు ఆయన, మహాత్ముడు ఆయన. విష్ణుస్వరూపుడివి, ఎందుకంటే వేదమును ఎవడు నమ్ముతాడో, వేదమును ఎవడు ప్రమాణంగా తీసుకుంటాడో వాడు విష్ణుస్వరూపుడు అన్నారు. వేద ప్రామాణ్య నిధివి నువ్వు. అటువంటి నీకు ఈ బంగారం అంతా దానం చేసేస్తాను. ఎందుకంటే ఈ డబ్బులు 1 పైసా నాకు వద్దు. నీకోసమనేగా కుబేరుడి మీదకి దండయాత్రగా బయలుదేరా, అందుకే ఆయన ఇచ్చాడు. నీ మీద అభిమానంతో ఇచ్చాడు ఆయన. నా పరాక్రమానికి తెలుసు కాదు, లేదా నేనెంత, నా బతుకెంత. నీ కోసమనే, నీ భక్తికి, నీ గురుభక్తికి మెచ్చుకుని ఆయన ఇచ్చాడు. ఈ డబ్బంతా నీదే అన్నట్ట. నేను, మా గురువు గారు నాకు 14 కోట్లు ఇమ్మన్నాడు. ఆ 14 తప్ప 10 పైసలు నేను తీసుకెళ్ళను, నా వద్దు అన్నాడు ఆయన. ఇదేం చిత్రం అండి ఇది! ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా లోకంలో? ఆలోచించాలి. నీకోసమే నాకు ఆ కుబేరుడు ఇచ్చాడు కాబట్టి 28 కోట్లు నీవే అంటాడు ఈయన. నాకు గురువు గారు 14 కోట్లు అడిగాడు, అంతకుమించి 1 పైసానే తీసుకొని అన్నాడు ఆయన. నీ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెబితే చేద్దామన్నారట. ఇద్దరు కలిసి గురువుగారి కాళ్ళ మీద పడి ఇద్దరు చెప్పారట. ఆయన పక్కపక్కనవి. వాడు నా కాళ్ళు పట్టుకుని దక్షిణం దక్షిణం అని చావు కొడితే విసిగిపోయి 14 కోట్లు పట్టరాన్నాను. నాకెందుకు కోట్లు, అడవిలో ఉండి ఈ నోట్లు లెక్కెట్టుకుంటానని నేనేమన్నా
హాయిగా పొద్దున్న సాయంకాలం తోటకూర కాడలు కందమూలాలు తినేవాడిని. ఈ డబ్బు నాకేం అక్కర్లా, 28 కోట్లు నాకే వచ్చేసినట్టుగా భావించి ప్రజా వినియోగం చేయమని నీకే ఇచ్చేస్తాను మళ్ళీ రఘు మహారాజు గారికి ఇచ్చేసాట ఆయన. ఆ గురువు గారు ఎంత గొప్పడతాం అండి, నాకంటే కొంచెం గొప్ప గురువు ఆయన. ఇలాంటి సద్గురువు, అటువంటి శిష్యుడు, అటువంటి ప్రభువు ఉన్న రఘు మహారాజు కాలం ఇక్ష్వాకు కాలంలో రామరాజ్యం ఎంత గొప్పదో అంత గొప్ప రాజ్యం అనిపించుకుంది. అసలు ఇక్ష్వాకు వంశంలో గొప్ప గొప్ప వాళ్ళు, మహాత్ములు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ రఘు మహారాజు కాలంలో ఎప్పుడూ కరువు లేదు. భూలోకంలో మానవులకి దేవతలకి పరస్పర సంబంధాలుండి అస్తమాటు మాట్లాడుకోవడానికి వచ్చేవారట. అలాంటి రఘు మహారాజు గారి కొడుకు అజుడు అనేవాడు పుట్టాడు. ఆ అజ మహారాజు గారికి దీర్ఘబాహువు కొడుకు, అతని కొడుకు అజపాలుడు. ఆ అజపాలుడి కొడుకే దశరథ మహారాజు. దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. 60,000 ఏళ్ళు, 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయులతో. ఆయనకి మొదట కౌసల్యని పెళ్లి చేసిన ఒక కూతురు పుట్టింది. అప్పుడే అంగమహారాజు గారు, నాకు నీ బోలెడు మంది సంతానం పుట్టతారులే, నాకు అసలు పిల్లలు లేరు, యోగం లేదని చెప్పింది ఆకాశవాణి, అంచేత నీ కూతుర్ని పట్టుకుపోతున్నాను, నా కూతుర్ని శాంతని పట్టుకుపోయాడు. నాకు గ్యారంటీగా పెళ్ళైన వెంటనే కూతురు పుట్టింది కాబట్టి మళ్ళీ సంవత్సరం ఇంకో కొడుకు పుట్టకపోతాడా, ఇంకో సంతానం రాకపోతున్నాను అనుకుని పాపం శాంతని ఇచ్చేశాడు. ఇచ్చేశాక ఆయనకి మళ్ళీ సంతానం లేకుండా పోయింది. తర్వాత 14,000 ఏళ్ల దాకా ఆయనకి సంతానమే లేదు బొమ్మన్నారు. అందువల్ల సంతానం లేక అలమటించిపోయాడు ఆయన. ఆ శాంత భర్త ఋష్యశృంగ మహర్షి వల్ల పుత్రకామేష్టి చేయించుకుని ఆ తర్వాత దశరథ మహారాజు గారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణి తన పుత్రుడిగా పొందగలిగాడు. అమరేంద్రాశకు పూర్ణచంద్రుడు దితుండైనట్లు నారాయణాంశమునం పుట్టే మదాంధ రావణ శిరస్సంఘాత సంచే సన్నుదాసమనైర్మల్యకు అతుల్య కంచిత జను సాఫల్యకు పుత్రుడై పూర్ణిమ నాడు తూర్పు దిక్కున 16 కళలతో చంద్రుడు ఉదయించినట్టుగా షోడశ కళాప్రపూర్ణుడైన శ్రీమన్నారాయణుడు తన దివ్యాంశతో ఆ దశరథుడి పెద్ద భార్య కౌసల్యకి కుమారుడై జన్మించాడు. అది కూడా కౌసల్య ఎటువంటిదట, అంచిత అసమ నైర్మల్యట. ఆవిడతో సాటి వచ్చే నిర్మలత్వం మరొకరు ఎవరికీ లేదు. అంత నైర్మల్యం కలిగింది, అంత లోపల సద్బుద్ధి అన్నమాట. ఎవరి మనస్సులో హృదయంలో సద్బుద్ధి ఉంటుందో, ఎవడిలో మంచి ఊహలుంటాయో వారి సంతానం లోకానికి మంచి సంతానం అవుతుంది. ఆవిడికి సాటి వచ్చేవాళ్ళు లేరు. అతుల్యకు అన్నారు, ఆవిడికి సాటి వచ్చేవాళ్ళు ఎవరు లేరన్నమాట. జను సంసార సాఫల్య, సంసారాన్ని సఫలం చేసుకుంది. అటువంటి కౌసల్య జన్మ సాఫల్య అతుల్య, అటువంటి ఆవిడికి ఆ కుమారుడు పుట్టాడు. మదాంధుడైన రావణాసురుని 10 శిరస్సులను ముక్కలు ముక్కలుగా ఖండించి వాడి 20 చేతులు నరికి కాకులకి గద్దలకి వేసిన పుణ్యాత్ముడు భగవంతుడు వాసుదేవుడే పుట్టాడు. ఆ రకంగా ఇక్ష్వాకు వంశం చరిత్రలో రాముడు పుట్టడం వల్ల మరొక గొప్ప అత్యద్భుతమైన కీర్తిని పొందింది. అటువంటి రాముణ్ణి కన్నా, ఆ జ్యేష్ఠపుత్రుణ్ణి కన్నా కౌసల్య జన్మమే జన్మం. రావణాంతకరస్తద్వద్రఘూణాం వంశవర్ధనగా. రఘు మహారాజు గారు చాలా గొప్పవాడని చెప్పుకున్నాం ఇందాక. అందుకనే అంతటి గొప్పవాడి వంశం పేరు మీదుగా రఘువంశము అని పేరు పెట్టుకున్నాడు రాముడు కావాలని. రామవంశం అంటారు ఎక్కడ చూడండి మీరు. ఇక్ష్వాకు వంశాన్ని, సూర్యవంశాన్ని ఇక్ష్వాకుడి వల్ల ఇక్ష్వాకు వంశం అన్నారు. కకుత్సుడి కారణం చేత కాకుత్స వంశం అన్నారు. రఘువు కారణం చేత రాఘవ వంశం రఘువంశం అన్నారు. కానీ పొరపాటున రాముడు అంత భగవంతుడు కూడా తన పేరు మీద రామవంశం అని పెట్టుకోలేదట. అదే భగవంతుడి గొప్పతనం. ఆ వంశంలో పుట్టిన కొంతమందికి కీర్తి ఇవ్వాలనుకున్నాడు తప్ప తానంత కీర్తివంతుడైనా భగవంతుడైనా తన పేరు మీదుగా మాత్రం వంశానికి
ఎట్టి పరిస్థితులలో రామవంశం అనలా. పైగా తనకి కూడా రాఘవుడు అని పేరు పెట్టుకున్నట్ట. అంటే రఘువు యొక్క వంశంలో వాడు రాఘవుడు అంటే. ఆ రకంగా రఘుమహారాజును తలుచుకున్నట్ట ఆయన. అదిగో ఆ రఘువంశానికి సమృద్ధిని శుభాన్ని కలిగించినటువంటి వాడు రాముడు. భృగు వంశంలో పుట్టాడు వాల్మీకి. ఇక్కడ చూడండి, వాల్మీకి అనేటటువంటి వాడు ఎవరి వంశంలో పుట్టాడు? చాలామంది తెలియక వాల్మీకి అంటే బోయివాడండి, కిరాతకుడండి అని. ఒట్టి అబద్ధం మాట అది. వాల్మీకి ఏం కిరాతకుడు కాదు. వాల్మీకిస్తస్య చరితం చక్రే భార్గవ సత్తమ. భార్గవుడు అంటే భృగు మహర్షి యొక్క వంశంలో వాడు. ఎందుకని ప్రచేతసుడు భార్గవుడు అని పిలువబడే అంతటి ఋషి ఇలా మరి జగత్తులో బోయివాడనే పేరు వచ్చింది? మధ్యలో కొంతకాలం ఆయన దుర్మార్గుల సహవాసం చేసి కిరాతకుడితో కలిసి తిరిగట. అనుకోకుండా ఒక్కొక్కప్పుడు మహాత్ములు కూడా దౌర్భాగ్యులతో స్నేహం చేయాల్సి వస్తుంది. అలా స్నేహం చేసిన తర్వాత మళ్ళీ ఆయన మార్పు తెచ్చుకున్నాడు, మళ్ళీ యథాప్రకారంగా వెళ్ళాడు. అసలంటూ సంస్కారం ఉన్నవాడు ఆయన. పుట్టుకతో భయభర్త ఆయన కిరాతకుడు కాదు. కానీ ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తే. అంచేత మనిషి యొక్క వృత్తిని బట్టి వాడికి పేరు వచ్చేస్తట. వాడి కిరాతక వృత్తిలో కొంతకాలం ఉండి ఒక దౌర్భాగ్య స్థితిని అనుభవించాడు కాబట్టి వాడు కూడా కిరాతకుడు. అలాగే అజామిళుడు కూడా అంతే. అజామిళుడు కూడా భయభర్త వాడేమి పుట్టుకతోటి వాడేమి దుర్మార్గుడు కాదు. ఎంత వేద పండితుడు, నిత్యం పురాణాలు అవి చదువుకున్నవాడు, గొప్ప జ్ఞాని, అన్నీ చదివినవాడు. అసలు ఆయన కంఠం విప్పి వేదం చదివితే ఆ నాదానికి జగత్తంతా పొలవరించిపోయేదిట. సంధ్యావందనం చేయడంలో ఆరితేరిన వాడట. అటువంటి వాడు కూడా కర్మగారు ఒకసారి తండ్రి కోసం యజ్ఞం చేయడం కోసం ఆ దర్భలు తేవడానికి అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో ఒక పొదలో క్రీడిస్తున్న ఒక వేశ్య, ఒక దొంగడిని చూచాడు. అక్కడి నుంచి ఆ వేశ్య మీద వీడి మనస్సు లగ్నమైపోయి మనస్సే మారిపోయింది. అంతే, వెంటనే ఆ వేశ్యను తగులుకున్నాడు, సర్వనాశనం అయిపోయాడు. చెట్ట చివరిలో మళ్ళీ పూర్వం చేసిన పుణ్యం గుర్తు వచ్చింది. ఆ భ్రష్టత్వం నుంచి మళ్ళీ బాగుపడగలిగాడు. కాబట్టి ఆ కాలంలో కూడా ఈ వాల్మీకి మహర్షికి కిరాతకుడు అనే పేరు రావడానికి గల కారణం మధ్యలో కొంతకాలం మార్పు రావటమే. అటువంటి వాల్మీకి భృగు మహర్షి వంశంలో పుట్టినవాడు. ఆయన కూడా శ్రీవత్సగోత్రుడు. భృగు మహర్షి యొక్క వంశం వాళ్ళందరూ కూడా, భార్గవులందరూ కూడా శ్రీవత్సగోత్రం వాళ్ళే. అందుకే వాళ్ళ గోత్రంలో ఋషులు పంచార్షే ప్రవరానితం కదా. భార్గవ, చ్యావన, ఆప్నువాన, ఔరవ, జామదగ్ని పంచార్షే ప్రవరాన్విత అని చెప్పుకుంటారు. భార్గవుడు అంటే భృగువు యొక్క సంతానం, ఆ వంశంలో ఉన్నటువంటి వాడు. తర్వాత చవనుడు కూడా ఆ భృగు మహర్షి యొక్క వంశంలో వాడే. ఆప్నువానుడు ఆ భృగు మహర్షి వంశంలో వాడే. ఔరవుడు ఆ వంశం వాడే. సరే, జామదగ్ని అంటే జామదగ్ని యొక్క కొడుకు పరశురాముడు, ఆయన ఆ వంశం వాడే. వీళ్ళంతా భృగు వంశం వాళ్ళు అనమాట. వీళ్ళంతా లక్ష్మీదేవికి వరుసకు సోదరులు కూడా అవుతారు. అందుకే శ్రీచక్రార్చన కనుక శ్రీవత్స సగోత్రం వాడు సక్రమంగా చేస్తే వద్దన్న లక్ష్మీదేవి ఇంట్లో తాండవం వాడుతట కావాలని వచ్చేసి. ఇంచేదంటే భృగు మహర్షి యొక్క వంశం వాళ్ళు కాబట్టి. అదిగో అటువంటి భృగు వంశ శ్రేష్ఠుడు శ్రీవత్సగోత్రుడైన వాల్మీకి మహర్షి ఈ రామచంద్రుడి యొక్క చరిత్రను ఏం చేశాట? చక్రే రాశాడు, చక్కగా చిత్రీకరించాడు, అద్భుతంగా రాశాడు. వాల్మీకి మహర్షి ఆ రామాయణం రాస్తున్నప్పుడు రాయడానికి ముందు బ్రహ్మదేవుడు వచ్చి, నాయనా వాల్మీకి మహర్షి, నువ్వు రామాయణం రాయి, రాముడి చరిత్ర రాయి, ఈ సృష్టిలో ఇంకొకడు ఎవడు ఆ పుస్తకం ముట్టుకోకుండా నేను వరం ఇచ్చేస్తాను. ఇంకోటి రాసిన వాడికి ఆ పేరు రాదు, నీకే వస్తుంది ఆ పేరు. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. యావత్ స్థాస్యంతి గిరయః, కొండలు ఉన్నంతకాలం. ఈ కొండలు నాశనం అవడం అంటే మొత్తం భూమి మీద కొండలన్నీ పోవడం అంటే ఒకటే కాలం, ప్రళయంలో పోతాయి. అంతవరకు అన్ని కొండలు ఎవడు నాయం చేయలేడు. సరితశ్చ మహీతలే, భూమి మీద నదులు ప్రవహించినంతకాలం, మొత్తం నదులన్నీ ఎండిపోవడం జరిగితే అది కూడా ప్రపంచ ప్రళయమే కాదు, భయంకర ప్రళయం అది. అంతకాలం భూమి మీద నదులు ప్రవహించినంతకాలం, మొత్తం కొండలన్నీ ఉన్నంతకాలం తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి, అంతకాలము నీవు రాసిన రామాయణ కథ లోకములో ప్రచారంలో ఉంటుంది. ఇంకొకటి ఎవడు రాసినా నీకు వచ్చిన పేరు రాదు. అందుకే రామాయణం అంటే వాల్మీకి రామాయణమే. ఎంతమంది రాశారు వాళ్ళ రామాయణాలు, ఎవడన్నా చదివాడు ఉన్నాడు వాటికి కూడా ఎవడు లేడు. మీరు చూడండి, అక్కడికి హనుమంతుడు రాసిన సుందర హనుమంతు రామాయణం కూడా మనం గట్టిగా చదవడానికి లేదు, అందులో శ్లోకాలు దొరకవు మనకి.
అంచేత రామాయణం అంటే పారాయణ చేసినా చదివినా అప్పటికిప్పటికీ వాల్మీకి రామాయణమే మిగిలింది. అంతటి వరాన్ని బ్రహ్మదేవుడిచ్చాడు. అదొక మహాద్భుతమైనటువంటి వరం. అందుకే వాల్మీకి మహర్షి తన చిరంజీవి అయిపోయాడు. భూమి మీద ఇవాల్టి వరకు కూడా ఎక్కడికైనా వాల్మీకి వాల్మీకి అన్నారు. చిత్రం ఏంటంటే వాల్మీకి రాముడి యొక్క కొడుకుల్ని లవకుశుల్ని పెంచాడు. వాళ్ళకి రామాయణం చెప్పినప్పుడు మీ గురువు గారు మిమ్మల్ని దత్తత తీసుకున్నాడు, నా శ్రీవత్స గోత్రమే మీకు వర్తిల్లుగాక అన్నట్టు. రామచంద్రుడి గోత్రం బదులు వాళ్ళకు కూడా ఇచ్చాట. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను శ్రీవత్స గోత్రం వాడిని అంచేత ఇదో విచిత్రంగా ఉంటాయి లోకల్లో. సరే, ఇంతకీ ఇందులో ఇక్ష్వాకు వంశవర్ధనులు ఆ రామచంద్ర ప్రభు యొక్క కుమారులు లవుడు కుశుడు, ఇద్దరు కుమారులు. అందులో కుశుడి కొడుకు అతిథి, అతని కొడుకు నిషధుడు. ఆ నిషధుడి కొడుకే నలచక్రవర్తి. నిషధుడి కొడుకు కాబట్టి అతనికి నైషధుడు అని కూడా అంటాం. ఆయనే దమయంతిని పెళ్లి చేసుకున్నాడని రాదు మనకి, ఆయన అనమాట. ఇక అతని కొడుకు నభుడు, నభుడు కొడుకు పుండరీకుడు, అతని కొడుకు క్షేమధన్వుడు, అతని కొడుకు వీరుడు, అతని కొడుకే దేవానీకుడు. ఆ తర్వాత అతని కొడుకు అహీనగుడు. ఆ వంశంలో నెక్స్ట్ పుట్టినవాడు సహస్రాసుడు, అతని కొడుకు చంద్రావలోకుడు, ఆపై తారాపీడుడు. అతని కుమారుడు చంద్రగిరి, వాడు కొడుకు భానుచిత్రుడు, భానుచిత్రుడి కొడుకు శృతాయువు. ఈ శృతాయువు ద్వాపర యుగంలో ఉన్నాడు. అంటే వంశం తోడు ఎంతవరకు వచ్చేసిందో. ఆ శృతాయువు అనేవాడు భారత యుద్ధంలో కౌరవుల తరపున ఉండేవాడు. వరుణుడి వరం వల్ల పుట్టేట్టువాడు. ఈ శృతాయువు తండ్రి భానుచిత్రుడు అని చెప్పాడుగా ఇక్కడ మనకి. ఈ భానుచిత్రుడికి సంతానం కలగల. ఇక్కడతో రాఘవంశం సూర్యవంశం నాశనం అయిపోతుందేమో అని భయపడి వరుణుడిని ప్రార్థించాట. వరుణుడు ప్రత్యక్షమై నీవు గొప్ప దానం చేస్తే నీకు మంచి కొడుకు పుడతాడన్నట్ట. దానం చేయడం కోసం ఆయన బంగారపు కాసులు అక్కడ పెట్టాక లోభం కలిగింది. లోభం కలిగి ఏం చేశాట, అందులో సత్తువి పరికిరానివి కొన్ని కాసులు తీసి మిగతావన్నీ దాచేసి ఆ కాస్త దానం చేశాట. వరుణుడు ప్రత్యక్షమై నీ బంగారు భాండారం అంతా దానం చేస్తే గొప్ప కొడుకు పుట్టేవాడు, ఈ డబ్బు శాశ్వతం, నీ గ్యారంటీగా మళ్ళీ సంపాదించేవాడివి, నువ్వు రాజువి. లోభత్వంతో పిసిరుగొట్టుతనంతో బంగారం దానం చేయక దాచేసి నన్నే మోసగిద్దాం అనుకున్నావు. అల్పాయుష్కుడు, దారుణ మరణం దుర్మరణం చెందేవాడు, నువ్వు తీసిన ఈ చేసిన అపరాధం వల్ల తన ఆయుధంతో తానే చచ్చే కొడుకు పుడతాడన్నాడు ఆయన. అదిగో వాడికి పుట్టినవాడు ఈ శృతాయువు. ఈ శృతాయువుకి ఆయువు ఆయన ముందే చెప్పాడు. శృతాయువు అని పేరు ఎందుకని, శృతమైన ఆయువు కలవాడు, వినబడిన ఆయువు. ఎప్పుడు వినబడింది వాడికి ఆయువు? ఎప్పుడు వాడు చెయ్యరాని పని చేస్తాడు అప్పుడు చస్తాడు. చాలా చమత్కారంగా చెప్పాడు. ఇది జాగ్రత్తగా వినాలి. వాడు ఆయుర్దాయం ఎంతవరకు ఉంటుందో ఎవడికి తెలియదుట. కానీ వాడు ఆయుర్దాయం వాడు ఎప్పుడు చస్తాడో ముందే చెప్పాడు వరుణుడు. వీడు నా వరం వల్ల పుడుతున్నాడు, నీకు నువ్వు చేసిన అపరాధం పిసిరుగొట్టుతనం వల్ల పుట్టాడు వీడు, కాబట్టి దుర్మరణము పొందుతాడు. వీడికి నేను ఒక గద ఇస్తా. ఈ గద ఎవడి మీద వేస్తే వాడు చంపేస్తుంది, ఆఖరికి నా మీద వేస్తే నన్ను కూడా చంపేస్తుంది. కానీ యుద్ధం చెయ్యని వాడి మీదకి గద విసిరితే తిరిగి వచ్చి వాడిని చంపేస్తుంది. అది వాడికి ఆయుర్దాయం. వాడికి అలా చెప్పేట ఆయుర్దాయం. యుద్ధం చేయని వాడి మీద వేస్తే నా పోటీ వాడు ఇక్కడ పురాణం చెబుతుంటే విసిరాడు అనుకోండి, ఆ ఆయుధం వచ్చి వాడినే చంపుతుంది అనమాట. అది జాగ్రత్త అని చెప్పి ఆ ఆయుధము ఆ కొడుకుని ఇచ్చాట. సరే, వరుణుడు ఇచ్చినటువంటి ఆయుధాన్ని పుచ్చుకుని వాడు విజృంభించి లెక్క లేకుండా అహంకారంతో మెలిగాడు. దుర్యోధనుడు అంటే ఇష్టం వాడికి. ఏమిటి ఇష్టం అంటే ఏం చెబుతాం, పాపాత్మలంతా ఒకటి చోట చేరతారు, పుణ్యాత్మలంతా ఒకటి చోట చేరతారు. అలాగే ఆ దుర్మార్గుడికి కూడా దుర్యోధనుడి యొక్క వ్యసనాలున్నా దుర్యోధనుడన్నా ఇష్టం, దుర్యోధనుడి పక్షం చేరాడు. మహాభారత యుద్ధం సాగుతోంది. పద్మవ్యూహంలో అభిమన్యుడు చచ్చిపోయాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలో చచ్చిపోయిన కారణం చేత అర్జునుడు ఆగ్రహించి ఒక గొప్ప ప్రతిజ్ఞ చేశాడట. ఏమిటా ప్రతిజ్ఞ? వినుడీన ఆదు ప్రతిజ్ఞ నీవు నిఖిలోర్వీనాథులున్ సింధురాజును అవశ్యంబును ఎల్లి చంపుదు భయస్థుండై నిన్ను వేడినన్ వనజాక్షుల్ శరణంబుదొచ్చినను గర్వం వేది నన్ను తగంగనినం పోరు తొలంగిపోయిన ఎరుంగంగాని సత్యవ్రత. ధర్మరాజా, ఇదే నేను శపథం చేస్తున్నాను. పరమదుష్టుడైన సైంధవుడు నా కొడుకు అభిమన్యుడి మరణానికి కారకుడయ్యాడు. కాబట్టి రేపు సూర్యుడు అస్తమించేలోపు ఆ సైంధవుడి తలకే నరికేస్తాను. అలా నరకకపోతే
నేను అగ్నిహోత్రంలో ఈ గాంధీవంతో పాటు ఆ సజీవ దహనం అయిపోతాను. ఇదిగో అయితే ఒక ఎక్సెప్షన్, వాడు యుద్ధం నుంచి పారిపోతే నేనేం చేయలేను. వాడు యుద్ధం రేపు రాకుండా ఎటైనా పోతే వదిలేస్తాను. ధర్మరాజా నువ్వే దిక్కుని నీ కాళ్ళ మీద పడినా వాడిని వదిలేస్తాను. కృష్ణ నువ్వే రక్షించని కృష్ణుడి కాళ్ళ మీద పడినా వదిలేస్తాను. అదిట భయస్తుండయి నిన్నువేడినన్, భయపడి నిన్ను కోరిన, అంటే నిన్ను అంటే వారు చెప్పేది ధర్మరాజుతోటి. వనజాక్షం శరణంబు వేడినను, కృష్ణుని శరణు వేడిన. గర్వం వేది నన్నుంతగంగరణ, నా కాళ్ళ మీద పడిన. పోరు తొలగిపోయిన ఎరుంగంగాని, అసలు యుద్ధంలోంచి వెళ్ళిపోతే గొడవ లేదు. ముందే రేపు నేను యుద్ధానికి వెళ్ళను బాబు దండం పెట్టిపోతే వాడిని ఎలా చంపుతాం? అలాంటి వాడు చంపకూడదు. కాబట్టి ఇదే సత్యవ్రత, సత్యం చెబుతున్నాను అన్నాడు. ఇది తెలుసుకున్నాడు సైంధవుడు, హడిలిపోయాడు. అందరూ కలిసి మీరు చంపడం ఏమిటి, మధ్యలో నేనేమో పాండవులు ఎవరిని పద్మవ్యూహంలో వెళ్ళకుండా అడ్డం కొట్టాను, కేవలం అడ్డం కొట్టిన నన్ను చంపుతానంటాడు ఏమిటి అర్జునుడు? నేను రేపు యుద్ధంలో ఉండను, నేను వెళ్ళను బాబోయ్, రేపు పారిపోతాను అన్నట్ట. దుర్యోధనుడు చాలా తెలివైన పీరుగా, దుర్యోధనుడు అంత రాజకీయ పురుషుడి సృష్టిలో మరొకటి లేడు. మూర్ఖుల్లో కూడా రాజకీయ పురుషుడు వాడు. వాడు కర్ణుడి మీద ప్రేమ ఉందని అందరూ అనుకుంటారు, ఒట్టి అబద్ధం అది. వాడు ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవాలి. ఆ విషయం చాలామందికి భారతం సంపూర్ణంగా చదవక తెలియదు. ఏమిటో తెలిసేవాడు సైంధవుడు సొంత బావ, సొంత చెల్లిని మొగుడు కదా. వాడి లోపల ఊహ, వీడిని ఏమైనా యుద్ధంలో అట్టే పెడితే పోతే వీడు పోతాడు, నాకు వచ్చి నష్టం ఉంది. కానీ వీడిని కనుక అర్జునుడు చంపలేకపోతేనో అర్జునుడు చస్తాడు, నాకు కావలసినది. పోతే ఇలాంటి వాళ్ళు ఎంతమంది పోలే యుద్ధంలో, బావలాంటి వాళ్ళు ఎంతోమంది జావగారిపోతే నాకు వచ్చే నష్టం ఉంది. కానీ వీడిని అట్టే పెడితే ఏ కారణం చేత వీడిని రక్షించుకోగలిగితే అర్జునుడు పోతాడు, ఏదైనా నాకే లాభం అనుకున్నట్ట. అది వాడు తెలివితే అట్లా. ఆ పిచ్చపీరికి సాయం చేయడానికి ఈ సైంధవుడు వచ్చాడు. అందుకని లోపల అలా అనుకుని, బావా ఏం భయం లేదు, నేనున్నాం, ద్రోణుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, ఇంద్రం ఉన్నాం, కృపుడు ఉన్నాడు, అందరం కలిసి నేను చివరి ఎక్కడో పెట్టేస్తాం, నీ దగ్గరికి రాకుండా సాయంకాలం దాకా ఆపేస్తాం. సాయంకాలానికి అర్జునుడు అగ్నిలో దూకి చచ్చిపోతాడు, నువ్వు కనపడవు, అసలు నేను కనపడకుండా చేసేస్తాం అన్నట్ట. అమ్మ అంత పని నిజంగానే కాపాడతారా? అర్జునుడు చావగొడితే మళ్ళీ నన్ను వదిలేసిపోతారా అన్నట్ట. పెప్పి నీకెందుకు, మా చెల్లి మీద ఉట్టన్నట్టు. పైగా సరే అని అనుకున్నాడు పాపం పెచ్చపేరుగా. ద్రోణుడు కూడా అలాగే నచ్చ చెప్పాడు, అందరూ నచ్చ చెప్పారు, ఆగిపోయాడు వాడు. మర్నాడు ఉదయం యుద్ధం ప్రారంభమైంది. ముందు ద్రోణుడిని ఎదిరించి అర్జునుడు ముందుకు సాగిపోయాడు. సైంధవుడు ఎక్కడో పెట్టారట, ముందేమో వీళ్ళందరూ కాపలా. ఇవన్నీ జయించుకుని అర్జునుడు అక్కడికి వెళ్ళేసరికి సూర్యుడు అస్తమించేస్తాడు, అది వాళ్ళ ఉద్దేశం. ఆ వెడుతున్నప్పుడు ఈ శృతాయువుని అక్కడ అట్టే పెట్టారట. ఎందుకని వాడి దగ్గర గద ఉందని చెప్పాగా, అది ఎవడి మీద వేస్తే వాడు చచ్చిపోతాడు. ఆ శృతాయువు అర్జునుడితో యుద్ధం చేశాట. వరుణ గర్వంతో వచ్చినటువంటి ఆ వరుణుని యొక్క వరం వల్ల వచ్చినటువంటి ఆ గద తీసుకున్నాడు. కర్మ ఎవడికి కాలం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. భగవంతుడు ఎదురుగుండా ఉన్నాడు కృష్ణుడు. బుర్రప్పుడు ఏం పని చేస్తుంది? అర్జునుడి మీద శృతాయువు ఏ బాణం వేస్తున్నా ఆ బాణం తగలకుండా కృష్ణుడు రథం ఇలా ఇలా తిప్పేవాట జిగ్జాగ్గా. అందుకని ఈ కృష్ణుడి వల్ల అర్జునుడికి నా బాణం తగలట్లా, వీడంతు తేల్చేస్తానని గబుక్కుని గత తీశాడు. నేనంటే ఇక్కడ అబ్బికా దర్బార్ బతి వాడు కట్ట తీశాను, అక్కడ గదే తీసాడు ఎక్కడవాడు. ఆ తీసి భుజం మీద ఇలా పెట్టుకొని గిరగిరా తిప్పి రువ్వును విసిరేసేట కృష్ణుడి మీదకి. కాలము ప్రాప్తమైనా కాలము ప్రాప్తమైన మది కానడ అన్యమంబు మేదిని పాలకుడు. ఎంత అందంగా రాశారండి పద్యం. ఇంకేమంటలా, వాడికి కాలం వచ్చింది, పోయే కాలం వచ్చింది. అప్పుడు ఇంక వాడికి ఆ విషయం మర్చిపోయాట. కాలము ప్రాప్తమైన మది కానడ అన్యమంబు మేదిని పాలకుడప్పుడట్లగుట పంకజనాభుని వైచే ఆతడాభీల గదంతదంసమున పెట్టిన నూతన పుష్పమాలయం బోలి వెలింగెగాని అది భూవర నొంపదయించుకే నియు కాలము దాపురించింది. ఆ నియమం మర్చిపోయాడు. యుద్ధం చెయ్యని వాడి మీద, సారథి మీద వెయ్యకూడదని ఎన్నిసార్లు చెప్పాడు. వాడు నాన్న కూడా చచ్చే ముందు మర్చిపోయాడు. ఆవేశం, ఆ ఆవేశంలో మర్చిపోయి పంకజనాభుని వైచే కృష్ణుడి మీదకి విసిరాడు. ఆ వేగంగా
గద వచ్చింది, సారథి మెడలో పడింది. ఆ మెడకి తగిలి ఏమైందిట, నూతన పుష్పమాలయం బోలి వెలింగి, అప్పుడే తయారు చేసిన పుష్పమాలలా మారిపోయింది.